హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, ఏపీలో మరి ఎన్నికల ప్రచారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకటి చేస్తున్నారు, చంద్రబాబు గారేమో ప్రజాగలం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తున్నారు. అంటే ఒకళ్ళు తరపు నుంచి ఒకళ్ళు అంటే ఒక యాత్రలు అయితే ప్రజల్లో అయితే తిరుగుతున్నారు. మరి జై భారత్ నేషనల్ పార్టీ ఎటువంటి యాక్టివిటీ చేయడం లేదు. అసలు ఈ యాత్రల పైన మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళు చేస్తున్నారు అంటే ఒకటండి, జై భారత్ నేషనల్ పార్టీ యాక్టివిటీస్ చేయట్లేదు అనేసి అది మీ కళ్ళకు కనపడకపోతే మేము చేసేది లేదు. మా అధ్యక్షులు గారు మొన్న విజయవాడలో రోడ్ షో చేసి వెళ్ళారు. తర్వాత వైజాగ్లో నిత్యం ప్రజల్లోనే విశాఖ నార్త్లో క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. మా కన్వీనర్స్ ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో, ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. సో మాది ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారం ఎలా చేయాలో ఆ పరిధిలో మేము చేసుకుంటూనే ఉన్నామండి. మా పార్టీ పరంగా మా యాక్టివిటీస్ అన్ని సజావుగానే ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టు వారాహి యాత్ర కానివ్వండి, లేకపోతే టీడీపీ వాళ్ళ సంసిద్ధం కానివ్వండి, లేకపోతే మేమంతా సిద్ధం అనేది వైసీపీది కానివ్వండి, వీళ్ళు ఏంటంటే అవినీతితో సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర అక్రమార్జన ఏదైతే ఉందో అది లిక్కర్ రూపంలో అక్రమ వ్యాపారంలో కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, శాండ్ మాఫియా కానివ్వండి, లేకపోతే ల్యాండ్ మాఫియా కానివ్వండి, ఏ రకం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని వీళ్ళు ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని యాత్రల రూపంలో ఖర్చు పెట్టి జనాల్ని మళ్ళీ మోసం చేసేదానికి జనాల మధ్యలోకి వచ్చారు వీళ్ళందరూ. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అనే భేదం లేకుండా అందరి క్యాంపెయిన్ ఒకే లెవెల్లో చేసేలా ఒక వెసులుబాటు కల్పిస్తే ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకి సమానత్వం కల్పిస్తే బాగుంటుంది. కానీ డబ్బుండే పార్టీ క్యాంపెయిన్ ఏమో ఒకలా ఉంటుంది, డబ్బులేని చిన్న పార్టీల క్యాంపెయిన్ ఏమో ఒకలా ఉంటుంది. దీనివల్ల డబ్బుండే పెద్ద పార్టీలు ఏవైతే అనుకోబడుతున్నామో మనము ఆ పార్టీల యొక్క జనాల్ని ఈజీగా మోసం చేయగలుగుతున్నాయి. ఇప్పుడు మేమంతా సిద్ధమని, సంసిద్ధమని, వారాహి అని వీళ్ళకి అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఇంత డబ్బు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఫండింగ్కి ఏ పార్టీకి ఎంత డబ్బు వచ్చిందో ఒక దగ్గర పూల్ చేసి ఉన్న పార్టీలకి ఎలక్షన్ ఓటు పర్సంటేజ్ బేస్ చేసుకున్న ఈక్వల్గా పనిచేసి వాళ్ళని ప్రజల్లోకి పంపితే బాగుంటుంది. ఇంకో రకమైన ప్రచారానికి కూడా ఈజీ తెరలేపితే బాగుంటుంది. ప్రతి పార్టీ అధ్యక్షులకి కామన్ ప్లాట్ఫామ్ మీద పిలిచి డిబేట్ పెడితే ఏ పార్టీ అధ్యక్షుడి దగ్గర విషయ పరిజ్ఞానం ఎంత ఉంది, ఏ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో ప్రజలు మొత్తానికి తెలుస్తూ ఉంటుంది. ఒకళ్ళకి సంబంధం లేదు, ఎవరి దాళ్ళు చెప్పుకుంటా పోతే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. తద్వారా డెమోక్రసీ బలోపేతం అవ్వదు కదా, ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యేదానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ దగ్గర నుంచి అక్రమ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో ప్రజల్ని ఒక రకమైన దాన్ని ఏమంటారు మ్యానిపులేటివ్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల చిన్న పార్టీలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించడం చాలా కష్టమవుతుంది. ఈసీ వారు ఇలాంటి వాటిని పరిగణించి పెద్ద మీటింగ్స్కి దాన్ని ఏమంటారు పెద్ద పార్టీలు పెట్టే పెద్ద మీటింగ్స్కి బ్యాన్ అన్నా పెట్టాలా, లేకపోతే వాళ్ళు పెట్టే ఖర్చు ఆ పర్టికులర్ పార్టీ యొక్క అభ్యర్థుల మీద కన్నా వేయాలా. అలా చేయకపోతే చిన్న పార్టీల యొక్క మనుగడ చాలా కష్టమవుతుంది. చిన్న పార్టీలను లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకులు వినిపించే అవకాశమే లేదు. పెద్ద పార్టీలు ఎలాగూ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి వాళ్ళు వ్యాపార ధోరణిలో ముందుకెళ్ళిపోతున్నారు. కానీ చిన్న పార్టీలే ప్రజల గొంతుకులు వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటే ఖచ్చితంగా ఈసీ దీని మీద చాలా సీరియస్గా ఆలోచించి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తేనే బాగుంటుందండి. అంటే ఎవరి స్టామినా వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇప్పుడు చిన్న పార్టీలో మనుగడ కొనసాగించకుండా పెద్ద పార్టీలో ఆపేయాలంటే అది కుదరదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డబ్బు మీద ఒక రెగ్యులేషన్ ఉండాలి కదా. 1000 కోట్లు వచ్చిన వాళ్ళతో ఒక 10 కోట్లు 20 కోట్లు వచ్చిన వాళ్ళు ఎలా పోటీ పడగలరు? కొన్ని వీళ్ళ డబ్బు ఏమైనా సక్రమమైన మార్గంలో వచ్చిందా? వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ కాంట్రాక్టుల ద్వారానో గవర్నమెంట్ ప్రాజెక్టుల ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొంటున్నారు, లేకపోతే చందాలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు చిన్న పార్టీలకు వీళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు, వీళ్ళకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. అలాంటప్పుడు వాళ్ళకి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫండ్ రాకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా ఎలక్షన్ కరెక్ట్గా ఫైట్ చేయడం ఎలా? సో మా అధ్యక్షులు వారు చెప్పారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మెకానిజం తీసుకురండి, మీరు పార్టీల యొక్క పెద్ద పెద్ద మీటింగ్లు బ్యాన్ చేయండి అని మా అధ్యక్షులు వారు ఆల్రెడీ సీఈఓ వారిని ఎలక్షన్ కమిషన్ గారిని విన్నవించారు. సో ఇలాంటి వాటి మీద ఈసీ దృష్టి పెడితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే రాష్ట్రం దేశాలు బాగుపడతాయి. ప్రజాస్వామ్యం బలోపేతం కాకుండా రాజకీయాలు వ్యాపారంగా వెళ్ళే ఈ ధోరణి ఉంటే రాష్ట్రం దేశాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళలేవు. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలక్షన్లో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడ. అంటే రేపటి రోజు మీ పార్టీ కూడా ఒక పెద్ద పార్టీగా మారి మీకు కూడా ఫండ్స్ బాగా సంసిద్ధం అని పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద ఏసీ బస్సులతో మీటింగ్లు మా అధ్యక్షులు వారు చేయరు. ఆయనకు అంత అవసరం పడలేదు. మా అధ్యక్షులు వారు ఏం డెమోక్రటిక్ మేనర్లో ప్రజల్ని కన్విన్స్ చేయాలని కోరుకుంటారు. మా అధ్యక్షులు వారు ఏదైనా డెమోక్రటిక్ మేనర్లో, ఇదంతా నాన్ డెమోక్రటిక్, డెమోక్రసీలో ఉండి నాన్ డెమోక్రటిక్ మేనర్లో కదా వీళ్ళు వెళ్తుంది.
వీళ్ళల్లో ఒక్కళ్ళకి డెమోక్రటిక్ ట్రైట్స్ ఉన్నాయా, డెమోక్రటిక్ ఆలోచనలు ఉన్నాయా? ఎనీ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, పెద్ద పార్టీ మీరు చెప్పబడుతున్న పెద్ద పార్టీ, ఒక్కళ్ళకి డెమోక్రసీ మీద రెస్పెక్ట్ లేని వాళ్ళు. వీళ్ళందరూ దళారులు, వ్యాపారులు. వీళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిన వ్యక్తులు. వీళ్ళకు మా అధ్యక్షుల వారికి పోలిక ఏంటంటే అసలు మా అధ్యక్షుల వారికి ఆ ఇంటెన్షన్ ఉంటే పెద్ద మీటింగ్లు బ్యాన్ చేయాలని ఎందుకు అడుగుతారు? మా అధ్యక్షుల వారు మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతున్నాం మేము మా పార్టీ నుంచి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎవరు ఏంటో, ఏ పార్టీ అధ్యక్షుల వారికి ఎంత విషయ పరిజ్ఞానం ఉంది, వాళ్ళ నిబద్ధత ఏంటి, వాళ్ళ క్యాలిబర్ ఏంటో తెలియాలంటే వీళ్ళందరినీ కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో డిబేట్స్ ఎలా జరుగుతాయో అలా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పార్టీ అధ్యక్షులు వచ్చి కామన్ ప్లాట్ఫామ్ మీద నుంచి వాళ్ళ డిబేట్స్ ఇవ్వగలిగితే, అలా డిబేట్ చేయగలిగితే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది ఏ పార్టీకి మనం మద్దతు పలకాలనేసి. వీళ్ళు ఎవరి స్పందన వాళ్ళు, ఎవరి పంతాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ప్రజల్లో కన్ఫ్యూషన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ని తెర దించాలి అంటే ఇలాంటి చర్యలకి తెరలేపాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రజల్లో నిజమైన నాయకుడు ఎవరు, డెవలప్ అభివృద్ధి చేయగలిగే నాయకుడు ఎవరు, ఆంధ్రప్రదేశ్ను బాగు చేసే నాయకుడు ఎవరో తెలుస్తుంది. అలా కాకుండా ఎవరి దారిని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తే ఒక క్వాలిటీ ఉన్న లీడర్షిప్ వెనకబడిపోతూ ఉంది డబ్బు లేకపోవడం వల్ల. దానివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సో దీన్ని గమనించి దీన్ని మాడిఫై చేసి దీంట్లో బెటర్ మెకానిజం తీసుకొస్తే బాగుంటుంది క్యాంపెయిన్లో. అంటే పెద్ద ప్రచారాలు బ్యాన్ చేయాలంటున్నారు. ఇప్పుడు ప్రచారాలకు ప్రజలు కొన్నిసార్లు ఏమైందంటే పార్టీ లీడర్ని చూడడానికి కూడా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే కొంతమంది ప్రజలు ఎక్కువ జమ అవుతారు. అప్పుడు అది ఎలా పార్టీ ఎక్స్పెండిచర్ మీద లిమిట్ తీసుకురండి. ఎలాగో క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ లిమిట్ ఎలా 38 to 40 lakhs ఉందో పార్టీ ఎక్స్పెండిచర్ మీద కూడా లిమిట్ ఉండాలి కదా. అంత మీటింగ్ పెడుతున్నారు, అంత జనాలు తరలిస్తున్నారు, ఎంత డబ్బు అవుతుందో పార్టీకి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. మీరు క్యాండిడేట్కి లిమిట్ పెట్టిన ఈసీ వారు పార్టీకి ఎందుకు లిమిట్ పెట్టారు మీరు? అసలు పార్టీ ప్రచారాలకు కూడా ఒక లిమిట్ ఉండాలా, పార్టీ అధ్యక్షుడికి మీటింగ్స్ కూడా ఒక లిమిట్ ఉండాలా. ఈ మీటింగ్కి ఇంతే ఖర్చు అవ్వాలా, ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో మీటింగ్ పెడితే ఇంతే అవ్వాలా, ఒక రెగ్యులేషన్ పెట్టండి, దాని మీద వర్కౌట్ చేయండి మీరు. సో దట్ డెమోక్రసీ వైబ్రెంట్గా మారుతుంది. ఇలా చేసుకుంటా పోతే వ్యాపారం రాజకీయంగానే మారుతుంది, రాజకీయం వ్యాపారంగానే మారుతుంది. దీన్ని ఫుల్ స్టాప్ వేయాల్సిన అవసరం ఈసీ మీద ఉంది. కానీ ఇప్పుడు పాలిటిక్స్ అంటే ప్రజల్లో తిరగడమే కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా తిరుగుతున్నారు, మీరు ఎలా సంపాదించిన డబ్బుతో తిరుగుతున్నారు ఇంపార్టెంట్. ఇక్కడ తిరగడం అంటే మీరు అక్రమ డబ్బుతో తిరగడమా, అక్రమంగా సంపాదించడం, మీకు లిక్కర్లో వచ్చిన పర్సంటేజ్తో తిరగడమా, మీరు శాండ్ మాఫియాలో దొబ్బుకున్న డబ్బుతో తిరగడం, తిరిగి ప్రచారం చేయడమా, లేకపోతే మీకు ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బుతో తిరగడం ఇదా, లేకపోతే మీరు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన కాంట్రాక్ట్స్ రూపంలో ఇచ్చిన కమిషన్ రూపంలో మీకు ఇచ్చిన డబ్బుతో తిరగడం ఇంపార్టెంటా? మీరు ఎలా తిరుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. అదేమన్నా చట్టబద్ధంగా వచ్చిన డబ్బా కాదు కదా, అవినీతితో సంపాదించిన డబ్బుతో తిరుగుతున్నారు కదా మీరు. అది మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి కేసుల్లో జైల్లో ఉండొచ్చిన వ్యక్తే కదా. అవును. మరి అతనికి అవినీతి నుంచి వచ్చిన డబ్బులు, ఆయన కష్టపడి మన్రేగా పనికెళ్ళి సంపాదించిన డబ్బులు ఆయన దగ్గర ఉన్న డబ్బులు కాలే కదా. ఆరోపణలు మాత్రం 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఆరోపణలతో ఉంచిన జ్యుడిషియరీ నమ్మి బయటకు వచ్చి ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారని నమ్మి ఆయన జైల్లో ఉంచింది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి మొన్న 2 నెలల క్రితం వరకు స్కిల్ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. జైల్లో ఊరకు పెట్టరు కదా వీళ్ళని, ప్రైమా ఫేసీలో ఆధారాలు దొరికితేనే జైలుకి పంపిస్తారు వీళ్ళని. నేరారోపణ కాలేదు అవుతాయండి. వీళ్ళు 5 సంవత్సరాలుగా ఈయన శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా బ్రేక్ తెచ్చుకోకుండా ఉంటే ఇప్పటికి ఒక కొలిక్కొచ్చేవి ఉండేవి. ఈయన ఎక్కడ స్పీడీ ట్రయల్ జరిగితే ఎక్కడ నా భాగవతం బయటపడుద్దని ఈయన బ్రేక్లు వేయించుకుంటూ ఉన్నారు. ఆ సాకు ఈ సాకు ప్రజల కోసం, రాష్ట్రం కోసం శుక్రవారం కూడా ఏదో ఉద్ధరిస్తున్నట్టు. ఏమైతే శుక్రవారం మీరు రోల్ మోడల్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. శుక్రవారం మీరు జైలుకి వెళ్ళండి, శుక్రవారం మీరు కోర్టుకి వెళ్ళి అటెండ్ అవ్వండి. మిగిలిన రోజుల్లో మీరు మీ ముఖ్యమంత్రి విధులు నిర్వర్తిస్తే మీరు రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయ్యో ముఖ్యమంత్రి గారు ఇన్ని కేసులున్న శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారు, మిగిలిన రోజుల్లో పనిచేస్తున్నారు, ఒక రోల్ మోడల్గా ఉంటారు. ఆ పని ఎందుకు చేయరు? ప్రజాస్వామ్యవాదిగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నియంత్రణ ఉండకుండా. సో ఇప్పుడైతే ఈ పెద్ద ప్రచారాలను బ్యాన్ చేయాలని మీ అధ్యక్షులు గారు చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ పెద్ద ప్రచారాలు చేయడం వల్ల ఏమో వాళ్ళు గెలిచేస్తారేమన్న ఒక డౌట్ తోటి ఏమండి, వాళ్ళు ప్రలోభాలతో గెలుస్తారు, ప్రచారాలతో కాదు. ఆ ప్రచారాలను కూడా నమ్మరు. ఆ ప్రచారాల్లో పెట్టే ప్రలోభాలను చూడండి, అక్కడికి వచ్చే జనాలకి ఇచ్చే లిక్కర్ చూడండి, అక్కడికి వచ్చే జనాలకి ఇచ్చే బిర్యానీ పాకెట్లు చూడండి, అక్కడికి వచ్చే ప్రజలకి ఇచ్చే డబ్బులు చూడండి, తర్వాత అక్కడికి వచ్చే ప్రజలను మొబైల్ తీసుకొచ్చే దానికి కార్యకర్తలకి ఇచ్చే డబ్బు చూడండి. అదంతా ఎక్కడి నుంచి వస్తున్న డబ్బు? అసలు ప్రజాస్వామ్యంలో ఓటరు వాలంటీర్గా వచ్చి మీ స్పీచ్ వినాలి కానీ ప్రలోభాలతో తీసుకొచ్చి వినిపిస్తారేంటి? డెమోక్రసీలో అసలు ప్రలోభాలకి స్థానం ఉందా? ఉంటే చెప్పండి, ప్రలోభాలతో చెయ్యాలి అదే డెమోక్రసీ అని చెప్పండి. ఇలా మీటింగ్లో పక్క జరుగుతానంటే ఇంకో పక్క డబ్బు పంచుతారండి, ఇంకో పక్క లిక్కర్ పంచుతూ ఉంటారు, ఇంకో పక్క బిర్యానీ పొట్లాలు ఇస్తుంటారు. అది ప్రజాస్వామ్యమా?
ప్రజల్ని ప్రలోభాల మత్తులో దింపేసేయడమే ప్రజాస్వామ్యంలో మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఎందుకు? అంటే ప్రచారాలు ఇలా సాగకూడదు, దీనిపైన లిమిట్ ఉండాలి అంటారు. ఇప్పుడు క్యాండిడేట్కి లిమిట్ ఉన్న లిమిట్ ఎలక్షన్లో ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టాలనే లిమిట్ ఉన్నప్పుడు మీరు పార్టీల మీద ఎందుకు పెట్టరు? పార్టీ కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. స్టేట్ పార్టీ అయితే ఇంత, నేషనల్ పార్టీ అయితే ఇంత, స్టేట్లో రికగ్నైజ్డ్ పార్టీ అయితే ఎంత, స్టేట్లో రిజిస్టర్డ్ పార్టీ అయితే ఎంత, లిమిట్ పెట్టండి అండి. అంటే లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ టైం అండ్ అగైన్ చెప్తున్నారు,